ప్రైజ్ ది లార్డ్. నిర్గమాకాండం 33వ అధ్యాయం 14వ వచనం. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగ చేసేదను. మోషే అనేటువంటి ప్రవక్త ప్రభు సన్నిధిలో ఎప్పుడు ప్రార్థిస్తూ ఉండేవాడు. దేవుని మీద ఒక చిన్న పిల్లవాడు ఆధారపడినట్లుగా ఆధారపడుతూ ఉండేవాడు. దేవుడు గొప్ప బాధ్యతను మన మోషేకి అప్పగించినప్పుడు, మోషే నేను చాలా గొప్పవాడిని కాబట్టి, నేను చాలా తెలివైనవాడిని కాబట్టి దేవుడు నన్ను ఎన్నుకున్నాడు అని అనుకోలేదు. వాస్తవానికి అపోస్తుల కార్యం 7:22లో కూడా మోషే సకల విద్యలలోనూ ప్రవీణుడని, మాటలలోనూ కార్యముల్లో కూడా గొప్ప నేర్పరితనం కలిగిన వాడని, అతను మించినవాడు ఎవరూ లేరనే విషయాన్ని మనం చూస్తాం. లోకపరంగా భౌతికంగా అతడు చాలా ఉన్నతమైనటువంటి హోదా కలిగిన వాడు అయినప్పటికీ ప్రభు తనకి బాధ్యత అప్పగించినప్పుడు, ప్రభు సేవలో తను ఉన్నప్పుడు 6 లక్షల కాల్బలం కలిగిన ఇశ్రాయేలు ప్రజల్ని తనకి దేవుడు అప్పగించి వీరిని నడిపించాలయ్యా నువ్వు చెప్పినప్పుడు, ఇక్కడ అతడు ఏమని ప్రార్థన చేస్తూ ఉంటాడంటే, నీవు లేకుండా నేనేమీ చేయలేనయ్యా, నీ సన్నిధి నాకు కావాలి, నీ కటాక్షం నా మీద చూపించయ్యా, నీవు నాకు సహాయం చేయకపోతే ఒక్క అడుగు కూడా నేను వేయలేనయ్యా అంటూ ప్రభు మీద ఆధారపడతాడు. ఎంత చక్కని ప్రార్థన చేస్తాడంటే, నీ మార్గం నాకు చూపించయ్యా, నాకు తెలియదయ్యా, వీళ్ళతో ఎలా మాట్లాడాలో తెలియదు, వీళ్ళని ఎలా నడిపించాలో తెలియదు, నేను ఎలా అద్దరికి చేర్చాలో నాకు తెలియదు, నువ్వే నాకు జ్ఞానం ఇవ్వాలి, మీరే నాకు సహాయం చేయాలి, మీరే నాకు నేను నడిపింపవ్వాలంటూ ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడేవాడు. నిజంగానే ఆ ఆధారపడమే మోషేను గొప్పవానిగా చేసింది. మనకు దేవుడు ఏదైనా ప్రేమించి ఏదైనా ఆధిక్యత ఇస్తే, ఏదైనా గొప్పతనం ఇస్తే, ఏదైనా తలాంతి ఇస్తే నా అంత గొప్పవాడు ఎవరు లేరు అనుకుంటామేమో. అంతేగాని మోషేలాగా నీ సన్నిధి మాతో రానియడలా, మమ్మల్ని ఎక్కడికి తోడుకొని పోవద్దు, మాతో ఏమీ చేయించొద్దు అని గనక మనం ఆధారపడుతున్నామా? కొన్నిసార్లు మనకున్న జ్ఞానం మీద, మనకున్న తలాంతుల మీద, మనకున్న మంది బలం మీద, మనకున్నటువంటి ఈ మిడిమిడి జ్ఞానం మీద ఆధారపడిపోతూ మనం పనులు చేసుకుని వెళ్ళిపోతాం, దెబ్బలు తింటూ ఉంటాం. ఉదయకాల సమయంలో ఈ ఆశ నీకుందా? నీ సన్నిధి నాకు కావాలయ్యా, నీ తోడు నాకు కావాలయ్యా నువ్వు ఆశపడితే ప్రభు నీకు ఈరోజు వాగ్దానాన్ని ఇస్తున్నారు. నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది, నేను నీకు సమాధానాన్ని, నెమ్మదిని, విశ్రాంతిని అనుగ్రహిస్తాను. ఒక చిన్న చిన్న బాధ్యతల్ని, చిన్న చిన్న బరువుల్ని మోయడానికే మనం చాలా అలసిపోతూ ఉంటామే. మరి ఇంచుమించుగా 20 లక్షల జనాభాని కలిగినటువంటి ఇశ్రాయేలు ప్రజలు నడిపించడానికి ఎంత సహనం కావాలి, ఎంత ఓర్పు కావాలి, ఎంత జ్ఞానం కావాలి. నిజంగా మోషే హయాంలో ఇశ్రాయేల్ ప్రజల ప్రయాణాలన్నీ మనకు తెలుసు. దేవుడు వారి జీవితంలో చేసిన అద్భుతాలు మనకు తెలుసు. దేవుడు వారికి ఇచ్చిన సహాయం మనకు తెలుసు. కాబట్టి నీ జీవితంలో, నీ పనులలో, నీ ప్రయత్నములలో, నీ జీవిత యాత్రలో ప్రతి క్షణం దేవుని సహాయాన్ని అడుగు. దేవుని సన్నిధిని నీతో ఉండాలని కోరుకో. నువ్వు లేకుండా నేనేం చేయలేనయ్యా, నువ్వు లేకుండా ఈ కుటుంబాన్ని నడిపించలేను, నువ్వు లేకుండా ఈ ఉద్యోగం నేను చేయలేను, నీవు లేకుండా ఈ వ్యాపారం నేను చేయలేను, నువ్వు లేకుండా ఈ సేవ నేను చేయలేను, నువ్వు లేకుండా నేను ఎక్కడ నిలబడలేను, నువ్వు లేకుండా నేను ఏ పని చేయలేనని నువ్వు దేవుని మీద ఆధారపడిపోతే ఖచ్చితంగా దేవుడు తన సహాయం నీకు ఇస్తాడు. ఖచ్చితంగా దేవుడు తన కృపను నీకు ఇస్తాడు. ఖచ్చితంగా దేవుడు నీ చేయి పట్టుకొని నిన్ను నడిపిస్తాడు, నిన్ను ఉన్నత శిఖరాలకు చేరుస్తాడు. నీకు ఆలోచన చెప్తాడు, నీకు ధైర్యం చెప్తాడు. శ్రమ కలిగినప్పుడు నిన్ను విడిపిస్తాడు. శత్రువులు నీ మీద దాడి చేసినప్పుడు వారితో దేవుడే యుద్ధం చేస్తాడు, నీకు విజయం ఇస్తాడు. నిన్నెక్కడా చేయబెడవడు, నిన్ను సిగ్గుపరచడు. ఈ లోక యాత్రలో, నీ జీవిత యాత్రలో, నీ పనులలో, నీ ఆత్మీయ యాత్రలో, అపవాదితో జరిగేటువంటి ప్రతి పోరాటంలో, యుద్ధంలో దేవుడు నీకు సహాయం చేస్తాడు. ప్రతి విషయంలో నీ శక్తి మీద, నీ గొప్పతనం మీద, నీకున్న మనుషుల మీద నువ్వు ఆధారపడే కంటే సర్వశక్తుడు, గొప్పవాడు, నిన్ను నడిపించగలిగినటువంటి సామర్థ్యం కలిగిన వాడి మీద ఆధారపడడం నేర్చుకో. ప్రార్థన చేయడం నేర్చుకో, విశ్వసించడం నేర్చుకో, ఆయన చెప్పిన మాటకు లోబడ్డం నేర్చుకో. విధేయురాలుగా నువ్వు బ్రతకగలిగితే దేవుడు ఇదే వాగ్దానం నీకు ఇస్తున్నాడు. నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది. ప్రభు సన్నిధి మనకుంటే మనకి ఏంటంటే కొదువా? ప్రభు సన్నిధి మన మీద ఉంటే, ప్రభు సన్నిధి మనకు తోడుగా ఉంటే మనకి ఏ కొరత లేదు, ఏ కొదువ లేదు, ఏ భయము లేదు. సమస్తం ఆయన చూసుకుంటారు. మన అవసరాలు ఆయన తీరుస్తారు, మన కొరతలు ఆయన తీరుస్తారు. మన నీతి బాధల్లో ఆయన తోడయండి, ఆదరిస్తారు, విడిపిస్తారు, నడిపిస్తారు. మరి దేవుని సన్నిధి కావాలా? ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, నీ యందు విశ్వాసము కలిగి నీ సన్నిధిని కోరుకునే వారిగా మేముండి నీ సన్నిధిని అనుభవించు వారిగా సిద్ధపరచండి. నీ సన్నిధిలో ఉన్న దీవెనలన్నీ
నీ బిడ్డలమైన మేము పొందుకోవడానికి ఈ దినం మాకు సహాయం చేయమని నీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఈ దినం వారు చేసే ప్రతి ప్రయత్నములలో, ప్రతి పనులలో, ప్రతి ప్రయాణములలో నీ సహాయం నీ బిడ్డలకి ఇచ్చి విజయవంతమైన వారిగా సిద్ధపరచమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్.